గవర్నర్ తో అఖిలపక్ష నేతల సమావేశం ముగిసింది. బీసీలకు రిజర్వేషన్ల పెంపు బిల్లు ఆమోదించాలని గవర్నర్ ను కోరారు మంత్రులు, అఖిలపక్ష నేతలు. బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలని గవర్నర్ ను కోరామన్నారు పీసీసీ చీఫ్. డాక్యుమెంట్ ఆధారంగా అమలు చేయాలని విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. కాంగ్రెస్ తో పాటు సిపిఐ, సిపిఎం పార్టీలు గవర్నర్ వద్దకు వచ్చాయని అన్నారు. ఆధారంగా మాకు రిజర్వేషన్ ఇవ్వాల్సిందిగా బీసీ సంఘాలు కోరుతా ఉన్నాయి. డాక్యుమెంట్ ని కుల సర్వే ద్వారా వచ్చిన డాక్యుమెంట్ ని ఆధారం చేసుకుని అదే బేస్ గా చేసుకుని రాష్ట్ర అసెంబ్లీలో చట్టాలు చేయడం జరిగింది. పంచాయతీరాజ్ మంత్రి గారిని బిల్లు ప్రవేశపెట్టినారు. నేను అసెంబ్లీలో ఆమోదం పొందింది, వాళ్ళ కౌన్సిల్లో ఆమోదం పొందింది. సో గవర్నర్ గారిని మేమందరం కూడా ఆల్ పార్టీస్, ఇక్కడ కాంగ్రెస్ తో పాటు బీఆర్ఎస్ పార్టీ, సిపిఐ పార్టీ, సిపిఎం పార్టీ, టీజేఎస్ పార్టీతో అందరం కూడా గవర్నర్ కలిసి వారికి వాస్తవాలు వివరించి ఈ బిల్లుని ఆమోదం చేసే విధంగా వారి సహకారం ఉండాల్సిన కోరడం జరిగింది. గవర్నర్ తో అఖిలపక్ష నేతల సమావేశం ముగిసింది. బీసీలకు రిజర్వేషన్ల పెంపు బిల్లు ఆమోదించాలని గవర్నర్ ను కోరారు మంత్రులు, అఖిలపక్ష నేతలు. బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలని గవర్నర్ ను కోరామన్నారు పీసీసీ చీఫ్. డాక్యుమెంట్ ఆధారంగా అమలు చేయాలని విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. కాంగ్రెస్ తో పాటు సిపిఐ, సిపిఎం పార్టీలు గవర్నర్ వద్దకు వచ్చాయని అన్నారు. గవర్నర్ తో అఖిలపక్ష నేతల సమావేశం ముగిసింది. బీసీలకు రిజర్వేషన్ల పెంపు బిల్లు ఆమోదించాలని గవర్నర్ ను కోరారు మంత్రులు, అఖిలపక్ష నేతలు. బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలని గవర్నర్ ను కోరామన్నారు పీసీసీ చీఫ్. డాక్యుమెంట్ ఆధారంగా అమలు చేయాలని విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. కాంగ్రెస్ తో పాటు సిపిఐ, సిపిఎం పార్టీలు గవర్నర్ వద్దకొచ్చాయని అన్నారు. ఇక గవర్నర్ తో అఖిలపక్ష నేతల సమావేశం ముగిసింది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ రాజ్భవన్ నుంచి మా ప్రతినిధి చారి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. చారి, చెప్పండి, గవర్నర్ ను కలిసారు కదా అఖిలపక్ష